సామెతల గ్రంథం 23వ అధ్యాయము 18వ వచనం. Proverbs chapter 23 verse 18. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 18వ వచనం. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశ భంగము కానేరదు. మనిషిలో మానవుడు ఆశాజీవి అని అంటూ ఉంటారు. అసలు ఎందుకు బ్రతుకుతున్నాం అంటే బ్రతకాలని ఆశ ఉంది కాబట్టి. చాలామంది ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇరుక్కున్నప్పుడు, ఆశలు కోల్పోయినప్పుడు త్వరగా చనిపోతారండి. బట్ నేను బ్రతకాలి అనే ఆశ ఉంటే ఎలాగో కల గట్టెక్కేస్తారు. ఎందుకంటే వారిలో ఉన్న ఆశ వాళ్ళ ప్రాణాన్ని అలా నిలబెడుతుంది అన్నమాట. దేవుని వాక్యం సెలవిస్తుంది, యువర్ హోప్ విల్ నాట్ బీ కట్ ఆఫ్. ముందు గతి ఇప్పుడు లేదని బాధపడుతున్నావేమో, ముందున్న మంచి రోజులు ఇప్పుడు లేవని బాధపడుతున్నావేమో. ఒకప్పుడు నేను దేవునిలో చాలా బాగా వాడబడ్డానండి, ఒకప్పుడు దేవుని కొరకు బాగా వెలిగాను, ఒకప్పుడు దేవుని కొరకు బాగా పనిచేశాను, కానీ ఇప్పుడు నా గత అలా లేదు. ఈరోజు నేను బ్యాడ్ డేస్లో ఉన్నాను, ఇబ్బందికరమైన దినాల్లో ఉన్నాను, నా జీవితంలో మంచి రోజులు ఇప్పుడు లేవు అనే నిస్సహాయ స్థితిలో, నిరాశలో నీవు ఉన్నట్లయితే దేవుని వాక్యం మనకిస్తున్న వాగ్దానము, నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. అపవాది ఏం దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడో తెలుసా అండి? మన ఆశలను దొంగిలించాలని ప్రయత్నం చేస్తాడు. అసలు ఆశలే లేకుండా చేయాలని చూస్తాడు. ఆశలు లేకుండా చెయ్యాలి అనేది అపవాది ప్రయత్నం. ఎందుకంటే నీ ఆశ భంగం కానేరదు అని దేవుడు వాగ్దానం చేశాడు కదా. యువర్ హోప్ విల్ నాట్ బి కట్ ఆఫ్. నీ ఆశ భంగం కానేరదంటే నీ ఆశలను దేవుడు నెరవేరుస్తాడు. అందుకని ఆశలే లేకుండా చేస్తే నీ జీవితాన్ని ఒక విధంగా అపవాది బలహీనపరిచినట్లే. కాబట్టి అపవాది మన ఆశలను చాలాసార్లు ఆశ లేకుండా, జీవితం మీద ఆశ లేకుండా, ఆశలు ఎంత ఆశపడినా జరగట్లేదు కాబట్టి ఐ వాంట్ గివ్ అప్, ఇంకా నాకు ఆశలు వద్దు అనే స్థితికి నన్ను నడిపించాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఉదయకాల సమయంలో నీవు నేను గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటి తెలుసా? నీలో నాలో దేవుడు పెట్టిన దైవికమైన ఆశలు. డూ యూ హ్యావ్ గుడ్ డిజైర్స్? కొన్నిసార్లు ఆశలు ఉంటాయి కానీ వ్యర్థమైన ఆశలు ఉంటాయండి. నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు దేవుడు నా మనసులో ఒక తలంపు పెట్టారు. ఆ తలంపు ఏంటంటే బైబిల్లో ఉన్న శ్రేష్టమైన వాక్యాలన్నిటినీ ప్రార్థనలుగా మార్చి ఆ ప్రార్థనలు ప్రతిరోజు చేసుకుంటూ ఉండేదాన్ని. సో అలా వాగ్దానాలను, వాక్యాలను ప్రార్థనలుగా మార్చి ప్రేయర్ చేసుకోవడం ప్రారంభించిన తర్వాత ఐ కుడ్ సీ అ ట్రెమెండస్ చేంజ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఆధ్యాత్మికంగా, నా కెరియర్లో, చదువులు, అన్ని విషయాలను గొప్ప మార్పును చూడడం ప్రారంభించాను. ఆ సమయంలో దేవుడు నా మనసులో ఒక ప్రార్థన చేయమని పెట్టారు. ఆ ప్రార్థన ఏంటంటే, లార్డ్ గివ్ మీ హోలీ డిజైర్స్. దేవా నాకు పరిశుద్ధమైన ఆశలు ఇవ్వు. ఎందుకంటే ఆశలు ఎలా అయినా ఉండొచ్చు. లోక సంబంధమైన వారిని చెడగొట్టే ఆశలు, చెడిపోయే ఆశలు, వారి జీవితాన్ని నష్టపరిచే ఆశలు కూడా కొంతమంది ఆశిస్తూ ఉంటారు. కానీ దేవుని బిడలంగా మనము పరిశుద్ధమైన ఆశలు కలిగి ఉండాలి, దేవుని చిత్తానుసారమైన ఆశలు కలిగి ఉండాలి, దేవునికి మహిమ తెచ్చే ఆశలు కలిగి ఉండాలి. లార్డ్ గివ్ మీ హోలీ డిజైర్స్ అనేది ఒకటి కూడా ఆ ప్రార్థన అంశాన్ని నా ప్రేయర్ లిస్ట్లో నేను యాడ్ చేసుకున్నానండి. ప్రతిరోజు ప్రార్థన చేసుకునేదాన్ని, ప్రభా నాకు పరిశుద్ధమైన ఆశలు ఇవి. నేను ఏదైనా ఆశపడితే నీచమైన ఆశపడకూడదు, వ్యర్థమైన ఆశపడకూడదు, నన్ను నష్టపరిచేవి ఆశపడకూడదు, నీకు అవమానం తెచ్చేవి నేను ఎప్పుడు పడకూడదు. కానీ మంచివి, మేలైనవి, నాణ్యమైనవి, శ్రేష్టమైనవి, ఉత్తమమైనవి, అమూల్యమైనవి, నీకు మహిమ తెచ్చేవి నేను ఆశపడడానికి సహాయము చేయి. 130వ కీర్తన 7వ వచనంలో కూడా మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలో వాక్యంలో వ్రాయబడి ఉంది. చూడండి, Psalm 130 verse 7. 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. దేవుని మీద ఆశ పెట్టుకో. కొన్నిసార్లు తోబుట్టువుల మీద ఆశలు ఉంటాయి, కొన్నిసార్లు అమ్మగారింటి మీద ఆశలు ఉంటాయి, కొన్నిసార్లు బంధువుల మీద ఆశలు ఉంటాయి, కొన్నిసార్లు స్నేహితులు ఎవరో ఉద్ధరించేస్తారని ఆశ పెట్టుకుంటాము, కొన్నిసార్లు మన శక్తి మీద, మన బలం మీద ఆశ పెట్టుకుంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలు నీ దేవుని మీద ఆశ పెట్టుకో. పుట్ యువర్ హోప్ ఇన్ ద లార్డ్. ఎందుకంటే దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకుంటే నీ ఆశ ఎప్పుడు భంగం కాదు. హల్లెలూయా. నీ ఆశ నిశ్చయముగా నెరవేరుతుంది. ప్రొవైడెడ్ యూ హ్యావ్ ఫెయిత్. నెరవేరుతుంది కానీ నీకు విశ్వాసం ఉంటే. నాకే లేదండి విశ్వాసం అంటే, ఫర్గెట్ అబౌట్ ఇట్.
నీకు విశ్వాసం లేదంటే నీ ఆశ నెరవేరుతుందని అసలు మర్చిపో, నెరవేరదు. ఎందుకంటే విశ్వాసం లేని వారు గాలి చేత రేపబడి కొట్టబడు సముద్ర తరంగములను పోలిన వారు, అట్టివారు ద్విమనస్కులు కనుక వారు దేవుని నుండి ఏమీ పొందుకోరని యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తుంది. సో అవిశ్వాసం ఉంటే మర్చిపోండి, మీరు అడుగుతున్నది పొందుకోరు, ఆశిస్తున్నది అంతకంటే పొందుకోరు. విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నీ ఆశ భంగము కానేరదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ అపవాది ఇంకా నీకు ఆశలు బోల్డ్ పెట్టుకున్నావు కానీ ఏమీ నెరవేరలేదు కాబట్టి ఆశలన్నీ, ఆ లిస్ట్ ఉంది కదా, చిట్టా, ఆ పేపర్ ఉంది కదా, దాన్ని కొంచెం ట్రాష్ చేసేసి చెత్తగొప్పలో పడే, నీ మైండ్లో ఏమైనా ఆశలు ఉన్నాయో తీసేసుకో అని అపవాది నిన్ను ఒకవేళ బలహీనపరచాలని ఆలోచన నీ మనసులో పెడుతుంటే, నీ చెవులో మాట్లాడుతుంటే, నువ్వు చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుని కృప ద్వారా నా ఆశలు భంగము కావు. హల్లెలూయా. ఎందుకంటే నేను యెహోవా మీద ఆశ పెట్టుకున్నా, దేవుని మీద ఆశ పెట్టుకున్నాను కాబట్టి నా ఆశను, నా కోరికలను నా దేవుడు నిశ్చయముగా ఆయన నెరవేర్చబోతున్నాడు.